రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30కు గవర్నర్ సదస్సును ప్రారంభించనున్నారు. తర్వాత సీఎం స్పీచ్ తో పాటు ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. రెండో రోజులో భాగంగా తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి తెలియజేసేలా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయనుంది సర్కార్. తర్వాత డ్రోన్ షో, విందు కార్యక్రమాలు ఉండనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం భాగ్యనగరం ముస్తాబైంది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నారు అధికారులు. 2 రోజులు జరిగే సమ్మిట్ లో 27 సెషన్లలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 1:30కు సమ్మిట్ మొదలవుతుంది. 2:30కు సీఎం స్పీచ్ ఇస్తారు. తరువాత వివిధ రంగాల్లోని ప్రముఖులు ప్రసంగాలు ఇస్తారు. మధ్యాహ్నం 3 తర్వాత సాయంత్రం 7:15 వరకు సెషన్లు జరగనున్నాయి. గంటకో సెషన్ చొప్పున 4 హాల్లో ఒకేసారి జరగనున్నాయి. తొలి రోజులో ది జస్ట్ ట్రాన్సిషన్స్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ 2047, జీరో ఎమిషన్ వెహికల్స్, టెక్ తెలంగాణ 2047, సెమీ కండక్టర్లు, ఫ్రంటియర్ టెక్నాలజీ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే కీలక అంశాలపై డిస్కషన్ జరగనుంది. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ కెరియర్స్, ది రేర్ స్ట్రాటజీ, విలువ ఆధారిత ఉత్పత్తులతో ఆదాయం పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలతో జరిగే సెషన్లలో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు. వివిధ సెషన్లలో జరిగే చర్చల్లో నిపుణుల సూచనల ఆధారంగా ఆయా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది సర్కార్. డిసెంబర్ 9 ఉదయం 10 గంటలకు సెషన్లు తిరిగి మొదలవుతాయి. సాయంత్రం 6 గంటల వరకు సమ్మిట్లో వివిధ అంశాలపై డిస్కషన్స్ ఉంటాయి. రెండో రోజు ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్క్లూజివ్, మూసీ పునర్జీవం, కనెక్టెడ్ తెలంగాణ, పట్టణ అనుసంధానం, తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడులపై చర్చ జరగనుంది. క్రియేటివ్ సెంచురీ, ఇండియా సాఫ్ట్ పవర్, వినోద రంగంపై భవిష్యత్తుపై డిస్కషన్ జరగనుంది. సాయంత్రం 6ంటికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ 3 భాషల్లో రిలీజ్ చేస్తారు. 7ంటికి డ్రోన్ల ప్రదర్శన, 7:30కు సాంస్కృతిక కార్యక్రమాలు, విందు జరగనుంది. సమ్మిట్కు 42 దేశాల నుంచి 154 మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. సమ్మిట్కు 2000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తూ ఉండటంతో అలర్ట్ అయ్యారు సిటీ పోలీసులు. ఫ్యూచర్ సిటీకి వెళ్లే రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండటంతో సమ్మిట్ సెక్యూరిటీ కోసం పటిష్ట బందోబస్తు అరేంజ్ చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఓవైపు డిజిటల్ హంగులు, మరోవైపు కల్చరల్ ఈవెంట్ల కలబోతగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సిటీలోని ప్రధాన జంక్షన్లలో రైజింగ్ తెలంగాణ నినాదం కనిపించేలా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్. మరోవైపు అతిథుల కోసం బిర్యానీతో పాటు తెలంగాణ వంటకాలు రెడీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమ్మిట్ ఏర్పాట్లు సమీక్షించారు. వ్యవసాయం, ఇతర విభాగాల వారీగా కొనసాగుతున్న పనులపై అధికారులతో సమావేశమయ్యారు. సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన కార్యక్రమానికి అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు పొన్నం. డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్స్ పరిశీలించిన మంత్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తర్వాత అక్కడ ప్రదర్శనగా ఉంచిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు పొన్నం. సమ్మిట్ ఏర్పాట్లలో ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ఉట్టిపడేలా ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు ఆఫీసర్స్. హైదరాబాద్లోని ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రోడ్లు ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్ప్లేలు, విజువల్ ఎఫెక్ట్లు అరేంజ్ చేస్తున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు వచ్చే అతిథులకు మన సాంస్కృతిక వైభవాన్ని చూపించేలా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని చాటుతూ సిటీ ప్రధాన జంక్షన్లు, ఫేమస్ ప్లేస్లు, పర్యాటక ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ తెరలతో ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
సిటీలోని 10 ప్రాంతాల్లో సమ్మిట్ వివరాలు తెలిసేలా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక బ్రోచర్లు పెట్టారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో ప్రదర్శిస్తారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ లో భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం తదితర అంశాలు హైలైట్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సమ్మిట్ ప్రాంతానికి వెళ్లే రూట్ లో 2 వైపులా డిజిటల్ LED స్క్రీన్స్ పెట్టారు. ఫ్యూచర్ సిటీకి ఎలా వెళ్లాలి, ఎంత దూరం అనే వివరాలు డిస్ప్లే చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించేందుకు కళాకారులు రెడీ అయ్యారు. అలాగే అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కానుకలు అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారన్నారు. రైతులకు భూదస్త్రాలను సరిచేసి అందజేస్తామని మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పురపాలక పరిధి లక్ష్మాపూర్లో పర్యటించారు కవిత. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కవిత. గ్రామంలో ఇదివరకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఆగి అసెంబ్లీలో కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పి ధరణి ఇందుకోసమే తెస్తున్నాము, ఇట్లాంటి గ్రామాల కోసమే తెస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత శాటిలైట్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో అనేకమైనటువంటి ఇబ్బందులు అవకతవకలై రైతులందరికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా వారికి సంపూర్ణంగా రైతు బంధు రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. 1, 2, 5 ఎకరాలు ఉన్న రైతుకు 1/2 ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతుకు 1/4 ఎకరము, ఇట్లా భూములు ఉన్నాయి లేని ఉన్నట్టుగా పడ్డాయి. చాలా మందికి పట్టా భూములు అన్ని కూడా లవాణి భూముల కింద మరి పడడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ చూసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే లక్ష్మాపూర్కి వచ్చి మరి ఇక్కడ ఉండి మేము కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరి చేస్తాం, మేము భూమాత పెడుతున్నాం, ధరణి తీసి గంగల వస్తామని ఆయన చెప్పింది. ఆయన ఎక్కి కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంతవరకు రైతు భరోసా మీరేస్తే. హెల్త్ పాలసీతో కాంగ్రెస్ భారీ కుంభకోణానికి పాల్పడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ వచ్చాక కూడా కేసీఆర్ పాలనలాగే రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వ వైఫల్యాలపై మహాధర్నా నిర్వహించారు బీజేపీ నేతలు. హస్తం పాలనలో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారిందని ఆరోపించారు. హెల్త్ భూములపై అవినీతిని రుజువు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజావంచన పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహించింది బీజేపీ. పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. హిల్ట్ పాలసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు రామచంద్రరావు. కేసీఆర్ హయాంలో నియంత పాలన కొనసాగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే కంటిన్యూ అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోయారని విమర్శించారు. కేంద్రం ఏముచ్చింది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకంగా చూస్తుంది. తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మీ కుర్చీ కూడా తొందరలో కదిలేటట్టుంది. మీ యొక్క ప్రభుత్వంలోనే మీ మంత్రులు చాలా మంది మీ కుర్చీలు 4 కోళ్లు పట్టుకొని గుంజుతా ఉన్నారు. ఒక రోజు అది ఇరిగిపోయి నువ్వు కింద పడతావు. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత మిమ్మల్ని చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా.
హస్తం పాలనలో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోయిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 2 ఏళ్లలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందన్నారు. హిల్టు భూములపై అవినీతిని రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. లంకెబిందెల కోసమే రేవంత్ హిల్టు పాలసీ తీసుకొచ్చారన్నారు. హిల్టుపై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేదానికి ఈజ్ ఆన్ డూయింగ్ బిజినెస్ కోసం ఇవాళ మరి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఇవాళ ఈ రకమైనటువంటి మరి పేర్లతోని మరి ఈ రకమైన కార్యక్రమాలతోని ప్రజలను మోసం చేస్తామంటే ఈ రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాబట్టి జవాబు చెప్పాలి. నేను హిల్ట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు, నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను. నేను ఈరోజు పార్టీ ఆదేశిస్తే అమరణ దీక్ష కూడా నేను వెనుకాడనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బీజేపీలో ఫార్మేట్ మార్చవలసిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. 2020 ఫార్మేట్తో ముందుకెళ్లాలన్నారు. లేదంటే అధికారం కలగానే మిగిలిపోతుందని చెప్పారు. ఇందిరా పార్కు దగ్గర మహాధర్నాలో స్టేజ్ పైనే రాష్ట్ర నాయకత్వానికి చురకలు అంటించారు పైడి రాకేష్. మ్యాచ్లో ఎవరిది ఏ రోల్ అనేది నాయకత్వం గుర్తించాలన్నారు. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు, ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలని చెప్పారు. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సలసల మరుగుతున్నదన్న. చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్ లో ఉన్న ఫార్మాట్ మార్చండి, సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని. తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్ వస్తుందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఢిల్లీలో 2 ఏళ్ల రేవంత్ పాలనపై ప్రజావంచన పాలన పేరుతో ఛార్జిషీట్ విడుదల చేశారు ఎంపీ. హైడ్రా పేరుతో పెద్ద రియల్టర్ల నుంచి దోపిడీ చేస్తున్నారన్నారు. డబ్బులు గుంజుకోవడంతోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. వచ్చే 3 ఏళ్లైనా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. రేవంత్కి, ఆయన బంధువులందరికీ, ఆయన కేబినెట్ కొలీగ్స్ అందరికీ, కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులందరికీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ 2 ఏళ్ళు మంచిగా సంపాదించుకున్నారు. మన దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో చూడలేము మనం. అన్ని రంగాలలో విఫలం, గల్లంతైన గ్యారెంటీలు, నెరవేరని హామీలు, 2 ఏళ్ల ప్రజా వంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యం చిట్టా ఈ ఛార్జ్షీటు. హిల్టు పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేపీ నేతలు. హిల్టుతో భారీగా ల్యాండ్ స్కామ్ కు సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రానికి సివియర్ కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని, చలి, పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలిలో బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ గ్రామంలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పొగమంచు, శీతల గాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో మరోసారి కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. ఉదయం సాయంత్రం చలి గజగజ వణికిస్తోంది. కొన్ని జిల్లాలో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ వాతావరణం ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోకి పడిపోతున్నాయి. ఇవాళ అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 8 డిగ్రీలు, కొమరంభీం జిల్లా తిర్యానీలో 9.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీ పరిధిలో హెచ్సియు దగ్గర 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 25 ఏరియాల్లో టెంపరేచర్ 15 డిగ్రీల్లోపే ఉంది. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజులు రాష్ట్రమంతటా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఒక విధంగా పొగమంచు, అలాగే చూసుకున్నట్లయితే వీటితో పాటు చలి తీవ్రత కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క చలి తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ సగటు కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచు, చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపటి నుంచి చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో పలు
జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకు సివియర్ కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్ వీటితో పాటు కరీంనగర్ అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క తగ్గుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు క్రమేపీ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్తో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం 9 దాటితే కానీ ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. పెరిగిన చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. చలిమంటలు వేసుకొని కాస్త చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉదయం సాయంత్రం శీతలగాలులు వీస్తూ ఉండటంతో బయటకు రావడానికి భయపడుతున్నారు పబ్లిక్. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు, గుండె, శ్వాసకోశ సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.